Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ గుణదల నున్న లెవెల్ క్రాసింగ్ LC 316 స్థానంలో 98 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు విజయవాడ ఎంపీ కేశినేని సింగనాథ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కలిసి శంకుస్థాపన చేశారు. కోర్టు కేసుల కారణంగా గత 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ROB పనులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహకారంతో సాధించుకున్నామని నేతలు తెలిపారు. బ్రిడ్జ్ కింద నుంచి సర్వీస్ రోడ్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ పై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు గురువార రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. మేరీమాత ఉత్సవాలు, పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు రామవరపాడు ప్రజలకు కూడా ఇక్కడి నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాబోయే నెల రోజుల్లో LC నెంబర్ 8 పనులు కూడా శంకుస్థాపన చేసి 2 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హౌరా, చెన్నై మధ్య ప్రస్తుతం ఉన్న 3 నెలలకు అదనంగా మరో 3 రైల్వే లైన్లు రాబోతున్నాయని తెలిపారు. దయచేసి కార్యక్రమం వారి యొక్క స్థానాలను ఆశీర్వదిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా కొనసాగించాల్సిన మన యొక్క ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల గుణదవల వాసుల కోరిక, 22 సంవత్సరాలు సుమారు ఈ LC నెంబర్ 316 అనేది 2004లో ప్రపోజల్ తీసుకువచ్చారు. కానీ ఒక్క అంగుళం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేకపోయింది. కాబట్టి కానీ 2014-19లో బోండా ఉమా గారు దీని మీద దృష్టి పెట్టినా కోర్టు కేసులు విత్డ్రా అయ్యే టైంకి దాన్ని కూడా అప్పుడు పూర్తి చేయలేకపోయాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని దృష్టికి కూడా పెట్టలేదు. అప్పుడు ఉన్న ఎవరు కూడా ఎంపీలు అవ్వచ్చు, ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఉమా గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ గుణదల ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. ఈ ప్రాంతంలో గుణదలే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో చాలా రైల్వే లైన్లు వెళ్తున్నాయి. వీటిలన్నిటికీ పరిష్కారం చూపించాలి మనం అంటే దాని మీద నుంచి ఇద్దరం కలిసి ప్రతినిత్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఇవాళ ఈ LC నెంబర్ 316 తీసుకురావడం జరిగింది. సుమారు 98 కోట్లతో ఈ LC నెంబర్ 316 వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. 18 నెలల్లో దీన్ని పూర్తి చేసే విధంగా ఉన్నాం. LC నెంబర్ 8 దీంట్లో రెండో భాగం అయినా LC నెంబర్ 8 కూడా వచ్చే నెల రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం. దాన్ని కూడా శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల లోపల అది కూడా అందుబాటులో తీసుకొస్తాం. వీటితో పాటు గుణదల రైల్వే స్టేషన్ దాన్ని కూడా మా బోండమ్మ గారు మేము కూడా మొన్న కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసాం. మళ్ళీ ఇంకొక వారంలో ఇన్స్పెక్షన్ ఇద్దరం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. సో దీన్ని అమృత్ భారత్ కింద శాంక్షన్ అయితే జరిగింది. వాళ్ళ విజయవాడ NTR జిల్లాలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని సింగనాథ్ చిన్ని ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా, మరి సెంట్రల్ నియోజకవర్గం నేను శాసనసభ్యుడిగా గెలిచినాక నిరంతరం కూడా రైల్వే పెండింగ్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాం. అధికారులతో ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి ఈ డివిజన్ నుంచి GM గారు కానీ, రైల్వే బోర్డు కానీ, కేంద్ర మంత్రి గారిని కానీ పలు దఫాలుగా పార్లమెంట్ సభ్యులు ఒక ROBని
శంకుస్థాపన వరకు తీసుకొచ్చి మంజూరు చేయించగలిగాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 98 కోట్ల రూపాయలతో దీన్ని తీసుకొచ్చాం. అలాగే రెండో ROB కూడా ఇక్కడ పక్కనే LC నెంబర్ 8 అని ఉంది. దాన్ని కూడా త్వరలోనే క్లియర్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా నిరంతరం మానిటరింగ్ చేయటం వల్ల ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు చేయటం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమని. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోలియా దాసరి సంక్షేమ సంఘం విజయవాడ సింగ్ లో ఉన్న గంగాలమ్మ కమ్యూనిటీ హాల్లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోలియా దాసరి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుల పెద్దలు పాల్గొని నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన మద్ది తిరుపతయ్య మీడియాతో మాట్లాడుతూ ముందుగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని సంఘ సభ్యులతో సమన్వయ భేటీలు నిర్వహించి ఇతర పదవులను భర్తీ చేసి సంఘాన్ని అభివృద్ధి పరుస్తామని తెలిపారు. మా కులానికి సంబంధించిన పేద విద్యార్థులకు సంఘం తరపున ఉన్నత చదువులకు ఆర్థిక సహకారాలు అందిస్తామన్నారు. ఈరోజు 27/6/2026 రాష్ట్రానికి తిరుపతయ్య అనేది ఉదయదాసరి రాష్ట్ర రిజిస్ట్రేషన్ 27/6/2026 నిర్ణయించడం జరిగింది. జిల్లా వారీగా తర్వాత నిర్ణయం. ఆంధ్ర రాష్ట్ర ఉదయదాసరి SCC సీరియల్ నెంబరు 27 SCC షెడ్యూల్ కులం సంక్షేమ సంఘం అమరావతి రాజధానిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు అనగా 27/6/2026 శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ సింగ్నగర్ వటర్ కాలనీలోని గంగానమ్మ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో NTR జిల్లా, కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా సంబంధించిన హోలీదాసరి కులానికి సంబంధించిన నాయకులు అందరూ కలిసి యువత కలిసి రాష్ట్ర కార్యవర్గానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడిగా మద్ది తిరుపతయ్య గారు, ప్రధాన కార్యదర్శిగా మద్ది లక్ష్మణరావు, ఇంక ఇతర సభ్యులు నిర్ణయించడం జరిగింది. కొంచెం వాళ్ళని తర్వాత కూడా నిర్ణయించడం జరుగుద్ది. ఆంధ్ర రాష్ట్ర హోలీదాసరి SCC సీరియల్ నెంబరు 27 హోలీదాసరి సంఘం SCC షెడ్యూల్ కులం సంక్షేమ సంఘం అమరావతి రాజధానిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు అనగా 27/6/2026 శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో సింగనగర్లో వటర్ కాలనీలో గంగానమ్మ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో NTR జిల్లా, కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా అందరూ సంబంధించిన ఈ హోలీదాసరి సంఘానికి కులానికి సంబంధించిన నాయకులు అందరూ కలిసి, యువత అందరూ కలిసి రాష్ట్ర కార్యవర్గానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వస్తవల్ మండలం కన్నవేడి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సోమవారం ఘనంగా నిర్వహించిన 7వ పౌర్ణమి కార్యక్రమంలో శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, 20 సూత్రాలు అమలు చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ వ్యవసాయ సంస్కృతికి ప్రత్యేకగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అతిథులకు గ్రామ రైతులు, మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయమే దేశానికి వెన్నెముక, రైతే మన అన్నదాత అని, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
కిషోర్ కావచ్చు, లేక నాయసారి కావచ్చు, రాంబాబు కావచ్చు, మీ వ్యవసాయం చెప్పాలి. ఇందులో ముందు మనం చేసి ఇంకోటి చెప్పాలి. మనం చేయకూడదు పదే పదే అధికారుల కంటే సాధ్యపడదు. నాయకులమైనటువంటి పెద్దలు మనందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏదైతే వ్యవసాయ అధికారులు రికమెండ్ చేసేటువంటి విధానం అయితే ఉందో దాన్ని వ్యవసాయం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే రోజు గతంలో అంటే ఏరువాక జ్యేష్ఠ మాసం పౌర్ణమి చేస్తాము. గతంలో మరి తేమ ఉన్నప్పుడు వ్యవసాయం చేయాలి, ఆకలి తినాలి. కానీ ఈ రోజు మరి తేమ ఎప్పుడో తినసే ట్రాక్టర్ ఉన్నాయి కాబట్టి వ్యవసాయం చేసుకోవడం ఇద్దరు కన్నా చాలా ఈజీ. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపేరులో మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ బలోపేతమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది కాలంగా నిలిచిపోయిన తమ జీతాల సమస్యపై డిప్యూటీ సీఎం గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా కార్మికుల రాష్ట్ర సంఘం డిమాండ్ చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఒప్పంద కార్మికులతో కలిసి నిర్వహించిన సమావేశంలో యూనియన్ నాయకులు తమ ఆవేదనను, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. గత 25 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న తమకు సమయానికి వేతనాలు అందడం లేదని యూనియన్ ముఖ్య సలహాదారు మేళం భాగ్యరావు పేర్కొన్నారు. తమ బాధలను చెప్పుకోవడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతున్నా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తమ చర్చలు జరపాలని, సమస్యలను పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు. గ్రామీణ నీటిపారుదల, గ్రామాల్లో నీటిపారుదల, మంచినీటి సరఫరా విభాగంలో కార్మికులుగా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 7,000 మంది పనిచేస్తున్నారు. 7,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఈ 7,000 మంది కార్మికులు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వీళ్ళని కేవలం 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా మాత్రమే పరిగణిస్తున్నారు. దాని మూలంగా వీళ్ళకి కనీసం నెల జీతం రావటం లేదు. గవర్నమెంట్ ఒప్పందం చేసుకున్న ప్రకారం 18,000 నుంచి 23,000 రూపాయలుంటే కేవలం కాంట్రాక్టర్లు 7-8 ఇస్తున్నారు నెలకి జీతం. వీళ్ళకి నెల జీతాలు రాకపోగా 7-8 ఇవ్వటం, వీళ్ళకి ఈఎస్ఐ గాని ఇతర ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి ఇన్సూరెన్సులు గాని, మరి వైద్యపరమైనటువంటి అవకాశాలు గాని ఏమీ లేకుండా ఈ 7,000 మంది కార్మికులు
సంవత్సరాల తరబడి వెట్టి చాకిరీ కూలీల కంటే దీనంగా వీళ్ళ జీవితాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మేమంతా కూటమి ప్రభుత్వం రావాలి, మన సమస్యల పరిష్కారం కావాలని కోరుకొని మేమంతా పనిచేశాం. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడబ్ల్యూఎస్ స్టేట్ యూనియన్ లీగల్ అడ్వైజర్ గా వ్యవహరిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, మా యూనియన్ నుంచి ఆ జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరం కలిసి ప్రధానంగా మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాటిని వివరించడానికి గత 1.5 సంవత్సర కాలంగా సంబంధిత శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంతవరకు సఫలీకృతం కాలేకపోయినాం. అయితే అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర యూనియన్ తరఫున చీఫ్ అడ్వైజర్స్ కానివ్వండి, గౌరవాధ్యక్షులు కానివ్వండి, లీగల్ అడ్వైజర్స్, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఆఫీస్ ముందు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందు. అయినా కానీ స్పందన లేదు. ఎందుకంటే సంబంధిత శాఖ ఆయనదే కాబట్టి. యూనియన్ ప్రెసిడెంట్ ని రాజేష్ శ్రీనివాసరావుని. గత 25 సంవత్సరాల మట్టి నుంచి పనిచేస్తున్నాం. ఈ కార్మికులు మాకు కనీస వేతనం కానీ, పిఎఫ్పిఎస్ఎల్ కానీ మేము ఎప్పుడు పర్మిట్ చేయమని కానీ రెగ్యులర్ చేయమని ఎప్పుడు కోరట్లేదు. కనీస వేతనం మా చట్ట ప్రకారంగా మాకు కనీస వేతనం ఇమ్మని మేము అదే అడుగుతున్నాం. కానీ మాకు పర్మిట్ చేయండి అని ప్రభుత్వం చుట్టూ జోళ్ళు అడిగిపోయేలా తిరుగుతున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఇదే తిరుగుతున్నాం. ప్రతి ఏ పార్టీ వచ్చినా మాకు ఇదే జరుగుతుంది. మాకు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని దయతో తిరుగుతున్నాం 2 సంవత్సరాల మట్టి నుంచి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని గురించి మీరు దయించి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వ పాలన బీహార్ ను తలపిస్తుందని, ఇక్కడ పూర్తిగా జంగిల్ రాజ్యం నడుస్తుందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులను లీగల్ సపోర్ట్ లేకుండా చేస్తూ వారిపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని అవినాష్ ఆరోపించారు. బాధితులు వైఎస్ జగన్ ను కలిసి తమ ఆవేదన తెలపడంతోనే ఆయన రైతు పరిరక్షణ కమిటీని వేశారని, ఆ కమిటీ సభ్యులుగా తాము అక్కడి రైతుల కష్టాలు వినడానికి వెళ్లామని స్పష్టం చేశారు. తాము అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు పోలీసులు శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని మండిపడ్డారు. టీడీపీ నేతలే అక్కడి జనాలకు మద్యం పంపించి తమపై రాళ్లు గుడ్లతో దాడులు చేయించారని ఆరోపించారు. టీడీపీ సోషల్ మీడియాకి కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకేది గారు చేయరు. నెహ్రూ గారు చెప్పారు అమరావతి ప్రాంతానికి రక్షణ కవచంలా ఉంటాయని చెప్పాను. ఈరోజు మేము చేసేది గారు అదే. మేము చేసేది గారా ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి అండగా రక్షణ కవచంగా జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానివ్వండి, అక్కడ రైతుల్ని పెట్టే ఇబ్బంది కానివ్వండి, స్కాములు కానివ్వండి, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నెహ్రూ గారి వీడియోని వైరల్ చేస్తున్నారు. కొంతమంది మా విజయవాడ కార్పొరేటర్లు అయితే స్టేటస్ పెట్టుకుంటున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఒక పక్క మీరేమో అవినీతి చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ దాన్ని వ్యతిరేకిస్తుంటే మేము అమరావతి వ్యతిరేకం అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉందా? ఏ రోజైనా మేము అమరావతి వ్యతిరేకం మేము చెప్పామా? మా పార్టీ చెప్పిందా? మా నాయకుడు చెప్పారా? లేకపోతే మేము చెప్పామా? కేవలం మీరు చేస్తున్న అవినీతికి మేము వ్యతిరేకం అని చెప్పని మేము చెప్తున్నాం. దాని కార్యక్రమం ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పి మేము అందరం కూడా చెప్పుకుంటాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, అమరావతి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మీరు ఒక కార్యక్రమం చెప్పండి. ఈరోజు
ఈ ప్రాంతంలో సరే మీరు అమరావతి అభివృద్ధి చేస్తామంటున్నారు, కానీ అక్కడ పని జరగట్లేదు. పక్కన ఉన్న మా విజయవాడ గారు చంపేస్తున్నారు కదా, గొంతు పిసికి మా విజయవాడని చంపేస్తున్నారు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ ని పట్టించుకోవట్లా, ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్టించుకోవట్లా, ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చేయాలని చెప్పిన ఆలోచన లేదు. మొత్తం అంతా కూడా గాలి వదిలేశారు. గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే అందరూ కూడా దోచుకోవటం దాచుకోవటం పనిలో ఉన్నారు, కానీ మా విజయవాడ నగరాన్ని ఏ ఒక్కరు గారు పట్టించుకోవట్లేదు అని సందర్భంగా చెప్తున్నా. కృష్ణా జిల్లా నందివాడ మండలం పోలుకొండ గ్రామం తాగునీటి చెరువు సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిలదీశారు. ఫిల్టర్ చేయకుండానే నీటిని ట్యాంక్ లోకి ఎలా ఎక్కిస్తారో, గృహ అవసరాలకు పనికిరాని నీటిని కుళాయిల ద్వారా ఎలా సరఫరా చేస్తారని మండిపడ్డారు. పనిచేయడం రాదా అంటూ నిలదీశారు. లక్షన్నర ఖర్చు అవుతుందని అధికారులు చెప్పడంతో ఇప్పటి వరకు నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ తో ఫోన్ లో మాట్లాడగా లేబర్ కొరత ఉందని చెప్పడంతో నేను స్వయంగా వస్తాను, నాతో పాటు గ్రామస్తులు పనిచేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఆదివారం నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు అల్టిమేటం ఇచ్చారు. తాగునీరు, గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేశారు. మంచినీళ్ళు రావాలి, ఏం కావాలి మీకు? దానికి నేను అడిగిన సింపుల్. దానికి ఇంకోటి మీరు ఆ పని అవుద్ది, ఈ పని అవుద్ది, ఇదవుద్ది. వాటర్ ఇవ్వడానికి, పూర్తిగా వాటర్ ఇవ్వడానికి ఏం కావాలి మీకు? 1.5 lakh మీరు అడిగారు నన్ను వచ్చి. నాతో ఎస్టిమేట్ చేసుకున్నాను, నీ దగ్గర వచ్చిందా? వాళ్ళకి మీరు నో చెప్పారా? అది చెయ్యాలి మనమేగా. నా దగ్గరకు వచ్చి జనాలు కంప్లైంట్ చేసిన దాకా ఏం చేస్తారమ్మా? నాకు దీని మీద ఆన్సర్ కావాలి. బేసిక్ ఐ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ వెరీ క్లియర్లీ. అందరి దగ్గర మీరు వాటర్ రిపోర్ట్ తీసుకొచ్చి మీరు దీంట్లో పెట్టుకున్నాక, డెస్క్ లో పెట్టుకున్నాక, యాప్ లో అప్లోడ్ ఏదో పోతే అన్ని అప్లోడ్ అయిపోతే మరి అప్లోడ్ చేసేది ఎందుకు, చేపించుకునేది ఎందుకు? దాన్ని చూసేది ఎవరు? నాకు దీని మీద మాత్రం ఐ నీడ్ సంథింగ్ అని బేసిక్. దాంట్లో ఏం చేస్తున్నారు, ఎందుకు అవుతుంది, దాని మీద ఎక్స్ప్లెనేషన్ అమ్మాయితో రాపించుకుని చెప్పి చేసుకున్నా ఉండే. లేకపోతే నేను మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి చెప్పి చాలా సీరియస్ చేయండి. నాకు మళ్ళీ రేపు పొద్దున కూడా అందరికీ కూడా అది విషయం తెలియాలి. లేకపోతే ఒకరిద్దరు తీసి పడేస్తా బేసికల్ దాంట్లో తీసేసుకోండి. నాకైతే పని జరగదు. మీకు కూడా నేను మళ్ళీ చెప్పండి బేసికల్. ఎక్కడ ఆగితే ప్రాబ్లం వస్తే దానికి వచ్చి నా దగ్గర చేసుకొని దాంట్లో నేను మీరు అందరూ చేస్తే మొత్తం వాటర్ నా ప్రయారిటీ. వాటర్ కనీసం లేకుండా చెప్తే మాత్రం అది మినిమం బేసిక్ నీడ్. గ్రీన్ కూడా దాంట్లో తోడేసి పెట్టున్నాను. మీరు అన్ని జరగండి, మళ్ళీ రేపొద్దు నాకు ఎక్కడ చెప్పారండి నేను చేయలేదని కుదరదు. ఈ మొత్తం బాధ్యత కూడా మీరు కూడా యూనిట్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. రైతే రాజ్యం అన్నది మనందరూ నినాదం కావాలని, అన్నదాతల అవసరాలకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఎరువుల లభ్యత, సరఫరాపై ఆయన వ్యవసాయ శాఖ అధికారులు, హోల్సేల్, రీటైల్ ఫెర్టిలైజర్ డీలర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గుడివాడకు రావాల్సిన డీఏపీ స్టాక్ వేరే ప్రాంతానికి మళ్లిందని, ప్రస్తుతానికి యూరియా, డీఏపీ కొరత ఎదురవుతుందని డీలర్లు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ జేడీఏతో ఫోన్ లో మాట్లాడి గుడివాడ పరిసర ప్రాంతాల్లో డీఏపీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఏదొచ్చినా కానీ గుడివాడ రైల్ హెడ్ పాయింట్ ఉంటే అసలు రైల్ హెడ్ పాయింట్ గుడివాడే చూస్ చేసుకోవట్లా. వీళ్ళు అదర్ ఫెర్టిలైజర్ మరి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పామర్ తీసుకెళ్లాలన్నా, బందర్ తీసుకెళ్లాలన్నా, గొడవలు అన్నిటికీ గుడివాడ ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు మా తాడేపల్లి కూడా నిన్న హనుమాన్ జంక్షన్ ఇచ్చారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి 20,000 సొసైటీస్ కి 10 టన్స్ చొప్పున పెడతా ఉన్నారు. ఇవాళ రేపు సొసైటీస్ కి స్టాక్స్ వస్తాయి. మరి ఎంత తక్కువ ఉందండి? మనకి బాగా తక్కువ ఉంది కదా. అంటే ముందే ఇచ్చేసారు, మనకి ముందే ఇచ్చేసారు. మిగతా చోట్ల ఇవ్వలేదా? మనకి సీజన్ బట్టి ప్రైవేట్ డీలర్స్ తెచ్చుకున్నారు. గుడివాడ డీలర్స్ ఎవరి దగ్గర కూడా డిఏపీ అనేది లేదు. ఎందుకంటే బయట హోల్సేల్ మార్కెట్ లో 1,500 రూపీస్ ఇచ్చారు. మేము 1350కి అమ్మాలి. ఒక బ్యాగ్ కి వచ్చేసరికి 150 రూపీస్ తెలియజేయాలి కదా. ఈసారి ఇది రాదు, ఇది వారండి అని వాళ్ళు చెప్తారు కదా.
అమ్మా నేను అనేది ఒకటండి, మీరు అర్థం చేసుకోవాల్సింది, ముందు అలర్ట్ అయినా కానీ మనం కరెక్ట్గా చేయలేకపోతే మనం ఏమున్నట్టు కొన్ని ఏమైనా ఆలోచించకుండా ఉన్నామా, ఏదో ప్రాబ్లం వస్తుంది పెట్టి మనం గట్టిగా ముందే కూర్చున్నాం మాట్లాడుకున్నాం, దాని గురించి మిగతా అంటే ఇప్పుడు ఈ విషయం ఉంది, నెక్స్ట్ కూడా ప్రాబ్లం వద్దాము ముందే ఆలోచించుకోవాలి కదా. మళ్ళీ నాకు రేపొద్దున ఇదైపోయి రావాల్సిందేది నిన్న బుక్ అయింది స్టేషన్. ఒకసారి పర్సూ చేస్తున్నా సార్, అంటే ఒక డేట్ ఇస్తారు కానీ సార్ ఒక్కొక్కసారి తర్వాత రోజు అట్లా వస్తుంది. నేను ఒకసారి పర్సూ చేస్తాను, కనుక్కొని చెప్పండి నాకు ఇమీడియట్ గా. మాకు కావాలి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ వారు ఆయుష్ మెడికల్ క్యాంప్ ను ప్రతి సోమవారం గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆవరణంలో నిర్వహిస్తున్నట్లు, ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో మంది దూర ప్రాంతాల ప్రజలు కూడా వస్తూ ఉంటారని, వారి అవసరం నిమిత్తం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వాహిని, డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని సమస్యలకు మోకాల నొప్పులు, చర్మ వ్యాధులు, అజీర్తి, షుగర్, డైజెషన్ ప్రాబ్లం, ఏ ఇతర వ్యాధులు ఉన్నా ఉచితంగా మందులు ఇస్తున్నామన్నారు. పొద్దున్న తెచ్చి అన్ని అయిపోయినాయి. గ్యాస్ ప్రాబ్లం అక్కడ వచ్చేయండి, అక్కడ టానిక్స్ మీకు ఎవరు చెప్తే వచ్చారు ఇక్కడికి? ఇక్కడే ఉంటారా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ వాహిని. నేను గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ కానుమూలలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము. ఎవ్రీ మండే ఆర్డీఓ ఆఫీస్లో పీజీఆర్ఎస్లో ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున డాక్టర్ మాధవి గారు తమిళలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. మేమిద్దరం కలిపి ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ అన్ని సమస్యలకి, అంటే మోకాళ్ళ నొప్పులు, క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ, అంటే చర్మ వ్యాధులు, లేకపోతే అజీర్ణము, లేకపోతే మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాటన్నిటికీ ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బెట్టంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.